Welcome to my channel. Please subscribe. మన ఇంట్లో దైవశక్తి ఉందా లేదా ఎలా తెలుసుకోవాలి? ఇంట్లో ప్రతిరోజు మనం నువ్వుల నూనెను లేదంటే నేతి దీపాలను పెడితే ఆ దీపం నుండి వచ్చేటువంటి ఆ పొగ వల్ల కూడా మనకు ఆరోగ్యం వస్తూ ఉంటుంది. తద్వారా పాజిటివ్ ఎనర్జీ అనేది మన ఇంట్లో ఎప్పటికీ ఉంటుంది. మరి అలాంటి దీపారాధన అనేది ఒక రకంగా ఇప్పుడు కేవలం దేవుడి దగ్గర మాత్రమే పరిమితమయ్యింది. అది కూడా ఆ వెలిగిన కాసేపే. దాని గురించి ఎక్కువగా పట్టించుకోవడం లేదు. ప్రతి ఇంట్లో ఒక చిన్న దీపం పెట్టుకొని ఆ దీపంలో మనం పాజిటివ్ ఎనర్జీని అనుభవించవచ్చు. కారణం ఏంటంటే అందులో మనము వేసేటువంటి నూనె లేదా నెయ్యి ఇంకా కొన్ని సుగంధ ద్రవ్యాలు వెదజల్లే వాసన వల్ల పాజిటివ్ ఎనర్జీ మన ఇంట్లో ఉంటుంది. తద్వారా దైవశక్తి అనేది పెంపొందిస్తూ ఉంటుంది. మనం దైవశక్తిని పెంపొందించుకోవడానికి ఎప్పుడు కూడా ఆతృత పడుతూనే ఉంటాము. కారణం ఏమిటంటే దైవశక్తి ఎప్పుడైతే ఇంట్లో నిండుగా ఉంటుందో ఆ ఇంట్లో కష్టాలు అనేవి తగ్గిపోతాయి. సంధ్యాదీపం పెట్టిన తర్వాత రాత్రి మనం పడుకునే వరకు దీపపు వెలుగు చక్కగా ఇంట్లో వెదజల్లుతూ ఉండాలి. సాయం సంధ్యా సమయంలో కొంతమంది ఖచ్చితంగా దీపాలు పెడుతూ ఉంటారు. అలా పెట్టేటువంటి దీపాల వల్ల లక్ష్మీదేవి మన ఇంట్లోకి రావడం జరుగుతుంది. ఏ ఇంట్లో అయితే అందరూ సంతోషంగా గొడవలు లేకుండా ఉంటారో ఆ ఇంట్లో లక్ష్మీదేవి ఉండడానికి ఇష్టపడుతుంది. ఏ ఇంట్లో ఎప్పటికీ గొడవలు జరుగుతాయో ఆ ఇంట్లో లక్ష్మీదేవి ఒక్క క్షణం ఉండదు. అతిథులను మనస్ఫూర్తిగా ఏ ఇంట్లో అయితే గౌరవిస్తారో ఆ ఇంట్లో దైవశక్తి ఎల్లప్పుడూ ఉంటుంది. అలాగే ఏ ఇంట్లో అయితే దీపం వెలుగుతూ ఉంటుందో ఆ ఇంట లక్ష్మీదేవి ఉండడానికి ఇష్టపడుతుంది. ఎప్పుడైనా ఇంట్లో నెగిటివ్ వైబ్రేషన్స్ మనకు అనిపించినప్పుడు మనం ఖచ్చితంగా చేయవలసింది ఏంటంటే దీపారాధన. దీపారాధన చేసేటప్పుడు కూడా ఎన్నో రకాల దీపాలు ఉన్నాయి. నువ్వుల నూనె వేసి దీపం వెలిగించడం, అలాగే కర్పూర దీపం కూడా ఎంతో మంచిది. అలా చేయడం వల్ల ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ ఫిల్ అవుతుంది. ఆకర్షణ శక్తి పెరుగుతుంది. తద్వారా లక్ష్మీదేవి ఆకర్షించబడుతుంది. కుబేర స్థానం బలపడుతుంది. ఇలా జరగడం వల్ల మన ఇంట్లో ఆర్థిక అభివృద్ధి అనేది జరుగుతుంది. ఇక దైవశక్తి ఉందా లేదా అనే విషయానికి వస్తే మన మనసు ప్రశాంతంగా ఉండి దైవభక్తి ఆరాధన వైపు ఆకర్షిస్తుంది అంటే మన ఇంట్లో దైవశక్తి ఉన్నట్టు. ఎప్పుడు ఏదో ఒక సమస్యలతో దైవభక్తి వైపు మనసు వెళ్ళడం లేదు అంటే దైవశక్తి లేనట్టు. ఈ పరిస్థితిని గుర్తించి దైవశక్తి ఇంట్లోకి వచ్చేలా నియమాలు పాటించాలి. ఇంట్లో నిత్య దీపారాధన, సుహాసనలు వెదజల్లుతూ గొడవలు లేకుండా ఉంటే దైవశక్తి ఇంట్లోకి ఆకర్షించబడుతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మరిన్ని వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.